కరోనా మళ్లీ కలవరపెడుతోంది. దేశంలో రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాల డిఎంహెచ్ఓలకు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలు, ర్యాపిడ్ టెస్టులపై ఆదేశాలు జారీ చేసింది. ఇక బెడ్స్, ఆక్సిజన్, మెడిసిన్స్ కొరత లేకుండా చూడాలని జిల్లా వైద్యాధికారులకు ప్రభుత్వం సూచించింది. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. కరోనా కేసులు మరొక చాప్ కింద నీరులాగా విస్తరిస్తూ ఉన్నాయి. భారతదేశంలో కూడా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఒక్కరోజు దాదాపుగా కేసుల సంఖ్య 1000 దాకా నమోదైంది. అలాగే మన పక్క రాష్ట్రాలైనటువంటి మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో కూడా కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం మన దగ్గర కేసులు పెరగకుండా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మనతో మాట్లాడేందుకు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు ఉన్నారు. సో తన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసులు అయితే పెద్దగా రాలేదు, ఒకటే కేసు నమోదైంది ఇప్పటివరకు అధికారికంగా. సో ఎలా ఉంది? ఎందుకంటే మొత్తంగా కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి, మిగతా ఏషియన్ కంట్రీస్లో కూడా కేసులు పెరుగుతూ ఉన్నాయి. ఎలా చూడాలి కరోనాకు సంబంధించి? ఇది మనం ఆల్రెడీ ఎండమిసిటీలో ఉన్నాం కాబట్టి 2019-20లో మొదలైన పాండమిక్ పిక్చర్ ఇప్పుడు ఎండమిసిటీలో ఉన్నాం కాబట్టి ఆల్రెడీ వ్యాక్సినేషన్ వలన మనం ఇతరత్ర జాగ్రత్తలు తీసుకోవటం మూలన ఇప్పుడు మనం హెర్డ్ ఇమ్యూనిటీ ఆల్రెడీ కమ్యూనిటీలో ఉంది కాబట్టి అయినప్పటికీ మనకు ఈ కేసుల పెరుగుదల అనేది అక్కడక్కడ అవపడుతుంది. సీజనల్ ఎఫెక్ట్ అనేది దీంట్లో కూడా భాగంగా ఉంది కాబట్టి మన తయారీలో మనం అన్ని విధాలుగా తయారై ఉన్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జిల్లాల వారీగా మనం చూస్తే జిల్లాలందరికీ కూడా మనం ఈ సీజనల్ డిసీజెస్ మీద మనం గైడ్లైన్స్ ఇచ్చాం. తర్వాత సీజనల్ డిసీజెస్లో ఇప్పుడు డెంగీ, మలేరియా, తర్వాత టైఫాయిడ్ ఇవన్నీ ఉండటంతో పాటు దాంట్లో ఈ సార్స్ కోవిడ్, తర్వాత COVID-19 ఇవన్నీ కూడా దాంట్లో ఉండే అవకాశం ఉంది. సో దాంట్లో భాగంగా మనం జిల్లాల్లో జిల్లా కంట్రోల్ రూమ్స్ ఏర్పరచుకున్నాము. తర్వాత హెడ్ ఆఫీస్లో ఇక్కడ కూడా మనం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పరచుకున్నాము. తర్వాత హెచ్ఆర్కి మనం టైం టు టైం ట్రైనింగ్ కూడా టైం టు టైం ఇవ్వడం జరుగుతున్నది. తర్వాత మిగతా విషయాలు టెస్టింగ్ కిట్స్ కానీ మిగతా విషయాలు చూస్తే అవి కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇంకా ముందు అవసరం పట్టం మనం ఊహించి ఇంకా వాటికి కూడా మనం తయారవుతున్నాము. మీరు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. సో ఇక్కడ నుంచి అన్ని జిల్లాల వారీగా మీరు చర్యలు తీసుకుంటూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి జిల్లాల వారీగా డిఎంహెచ్ఓకి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు? సో ర్యాండమ్గా ఏమైనా శాంపిల్స్ సేకరిస్తున్నారు? ఎందుకంటే ఫ్లూలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు మన జిల్లాల వారీగా మనం చూస్తే 2021-22లో జిల్లా వైద్యాధికారులకు ఇది అపారమైన అనుభవం ఉంది. సో తప్పనిసరిగా లక్షణాలు ఏవైతే కోవిడ్కి సంబంధించిన లక్షణాలు, ఇప్పుడు ప్రతి వైరస్ వచ్చిన తర్వాత మనకి జలుబు, దగ్గు, గొంతు నొప్పి, హెడేక్, బాడీ పెయిన్స్, జ్వరం వచ్చే అవకాశాలు ఉంటాయి. సో దేనికి ఏ టెస్ట్ చేయించాలి అనేది నిర్ణయించి దానికి తగ్గట్టుగా టెస్టులు కూడా జరుగుతున్నాయి. అవసరాన్ని బట్టి తగిన చర్యలు తర్వాత సూచనలు ఇస్తా ఉన్నారు. సో ప్రజలకు ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర కేసు అయితే ఒకటి నమోదైంది. సో సంసిద్ధంగా ఉన్నారు యంత్రాంగం మొత్తం కూడా. సో ప్రజలు కూడా చాలా మంది పానిక్ అవుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే చాలా చోట్ల వ్యాపిస్తుంది, ర్యాపిడ్గా వ్యాపిస్తుంది అని చెప్తున్నారు. సోషల్ మీడియాలో కావచ్చు, ప్రింట్ మీడియాలో కావచ్చు వార్తలు బాగా వస్తున్నాయి. సో మరొక లాక్డౌన్ అంటున్నారు. సో కేసులు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ప్రజలకు మీరు ఏం చెప్తారు యాజ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గా? దయచేసి 2-3 విషయాలు మీకు తెలుసు, అయినప్పటికీ నేను మరొక మారు చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా కూడా జలుబు, దగ్గు, ఈ వైరల్ ఇన్లేసెస్ వచ్చినప్పుడు మనం ఈ రెస్పిరేటరీ ఎటిక్వేట్స్ అంటే మనం దగ్గినప్పుడు ఎవరైనా గుంపులో ఉంటే కొంచెం దూరంగా వెళ్ళి దగ్గడం, లేకపోతే చేతి రుమాలు అడ్డంగా పెట్టుకోవడం, తర్వాత గుంపులో ఉన్నప్పుడు ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనం ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్, కొంచెం 60 పైబడిన సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, చిల్డ్రన్ కానీ వారు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అవసరమైతే కానీ బయటకు వెళ్ళడం కానీ, లేకపోతే ఇంట్లో కూడా ఎవరికైనా ఇలాంటి వైరల్ కోల్డ్, కాఫ్ ఉంటే కదా వారికి కొంచెం దూరంగా ఉండటం కానీ చేయటం మంచిది. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. మనందరం ఇప్పటికే ఒకటోసారి రెండోసారి వ్యాక్సినేషన్లు కూడా వేసుకున్నాము. సో అంత పెద్దగా ఏమీ అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర నాయక్ గారు చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. శ్రీనాథ్తో ప్రవీణ్.